ఫిజికల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఎక్స్పర్ట్ అని చెప్పి చంద్రబాబు గారు చెప్పుకుంటూ ఉంటే, జిఎస్టి విధానం ప్రారంభమయ్యాక వరుసగా మైనస్సులు లేదా వరుసగా సున్నాల స్థాయిలోకి రావడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ప్రతి నెల రిలీజ్ చేసే దాంట్లో జూలైలో వచ్చేటప్పటికి 7% తక్కువ, ఆగస్టులో 5% మైనస్, సెప్టెంబర్ లో -4%, అక్టోబర్ లో మాత్రం 12% ఎక్కువ. ఆ నెలలో జరిగింది ఏంటంటే ఎక్సైజ్ కి సంబంధించినటువంటి డబ్బులు డీడీలు అవన్నీ తీయటం, దాని మీద వచ్చినటువంటి ట్యాక్స్ కారణంగా ఆ నెల బెనిఫిట్ అయితే, మళ్ళీ ఆ మరుసటి నెలలోనే నవంబర్ లో ఏకంగా -10 అయింది, డిసెంబర్ లో -6 అయింది, జనవరిలో 0 అయింది. ఇదే సందర్భంలో దేశవ్యాప్తంగా లెక్క చూసుకున్నప్పుడు అన్ని రాష్ట్రాలు +10 స్థాయిలో ఉండటం, ఒక్క ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఈ పరిస్థితి ఉండటం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం కింద ఉంది. జగన్ కి ఏమీ చేత కాదు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అని చెప్తుంటే, అతని హయాంలో ఒక్క కరోనా టైంలో తప్పించి మిగతా టైం అంతా ప్లస్ లోనే ఉంది. కరోనా టైంలో మాత్రమే మైనస్, అది కూడా దేశంతో పోల్చుకుంటే ఆంధ్ర బెటర్ గానే ఉంది.